పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. పేతురు భక్తుడు చూసినట్లయితే మరి పేతురు యేసుప్రభువారి శిష్యుల్లో ఒకడు, యేసుప్రభువారిని ఎంతగానో ప్రేమించిన శిష్యుడు, మరి ప్రభువును హత్తుకున్న శిష్యుడు. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ ఆయన రాస్తున్నాడు, ఏమన్నాడంటే మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మనం దేవుని చూసామా? యేసుప్రభువారిని చూసామా? చూడలేదు కదా. చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. అందుకే యేసుప్రభువారి లోకంలో ఒక మాట చెప్పాడు, ఏంటంటే చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యుడు. మరి తోమా యేసుప్రభువారు ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత ఒక శిష్యుడు లేడు, ఎవరైనా తోమా లేడు, మిగతా 10 మంది ఉన్నారు. అప్పుడు ఆయన ప్రత్యక్షమైనాడు. తర్వాత తోమా వచ్చిన తర్వాత చెప్తాడు కదా, యేసుప్రభువారు ప్రత్యక్షమైనాడు, మేము ఆయన చూసినామంటే లేదు నేను నమ్మను. ఏం చెప్పినాడు? ఆయన నా వేలు ఆయన గాయాల్లో పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. కాబట్టి అప్పుడు యేసుప్రభువు ఎంత ప్రేమగల దేవుడు అంటే తోమా యొక్క అవిశ్వాసాన్ని తీసివేయడానికి మరలా రెండోసారి తోమా ఉన్నప్పుడు ప్రత్యక్షమై తోమాని ఏమన్నాడు, తోమా నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అయితే నువ్వు చూచి నమ్మినావు. ఎవరు ధన్యులంట? చూడక నమ్మువారు ధన్యులు కదా. నేను మనం చూడలేదు, కానీ చూడక నమ్మిపోయినాం కాబట్టి ఆ నమ్మకాన్ని కడ వరకు కాపాడుకుంటే మనం ధన్యులం. అందుకే మీరు ఆయనను చూడకపోయినా ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే ఏం చేసినాము? కన్నులారా చూడకయే విశ్వాసం ఉంచినాం ఆయన యందు. ఆ విశ్వాసమునకు ఫలం ఏంటంటే ఆత్మరక్షణ పొందుకున్నాం. ఏం పొందాము? ఇప్పుడు మనము ఆయన చూడక ఆయన ప్రేమించినాము, విశ్వాసం ఉంచినాము. ఆ విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ పొందినాం. ఏమి రక్షణ పొందినామా? మన ఆత్మకు ఒకప్పుడు యేసుప్రభువారిని విశ్వాసం ఉంచకముందు ఏం లేదు, రక్షణ లేదు. మన ఆత్మకు రక్షణ లేదు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకముందు, ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా మరణిస్తే ఏముంది? మన ఆత్మకి ఏముంది? రెండవ మరణం ఉంది. అందుకే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? మరణంలో నుండి జీవములోనికి దాటించినాడు. కాబట్టి ఇప్పుడు మన ఆత్మకి ఏమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. ఇప్పుడు కాబట్టి మన ఆత్మకి ఏమొచ్చింది? ఇప్పుడు నరకానికి వెళ్ళవలసిన ఆత్మకి ఏమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. రక్షణ వచ్చి ఇప్పుడు దేవునితో కూడా ఆనంద ధన్యతను పొందుకున్నాం. అందుకే ఆత్మరక్షణ పొందొచ్చు. మరి ఎలాంటి సంతోషం అంట? చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం గల వారై ఆనందిస్తున్నారు. ఎలాంటి సంతోషం అంట? చెప్పనసక్యమునైన సంతోషం. ఈనాడు మానవుడు సంతోషం కోసం మరి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. తీర్థయాత్రలకు వెళ్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, టూర్లకు వెళ్తున్నాడు, సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, తాయి తందనాడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ ఈ లోకంలో దొరికే సంతోషం అంతా కేవలం తాత్కాలికమైంది కదా. సినిమాకి వెళ్ళిన వాడు 3 గంటల సినిమాలో కూర్చొని బయటకు వస్తే సంతోషం పోతుంది. టీవీల ముందు కూర్చున్న వాళ్ళు కాసేపు సీరియల్ చూసినంతసేపు ఆనందపు నవ్వుతారు, మరలా పక్కకు రాగానే ఉంటుంది. తాగినోడికి ఆ కైపు దిగేదాకనే మళ్ళీ సంతోషం మళ్ళీ పోతుంది. ఈ లోకంలో దొరికే సంతోషం అంతా కూడా కేవలం తాత్కాలికమైంది, నిజమైన సంతోషం కాదు. అందుకే యేసుప్రభువారు నీకు నాకు పరిపూర్ణమైన సంతోషాన్ని, నిజమైన సంతోషం ఇవ్వడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం సంతోషం ఇచ్చినాడంట? చెప్పనసక్యమును కదా. ఏం సంతోషం అంట? ఈ సంతోషం కావాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? ఈ చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం దొరకాలంటే చాలామంది మరి డబ్బుతో కొనేది అయితే గొప్ప వాళ్ళందరూ కొనుక్కునేవాళ్ళు కదా. బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ ఇట్లాంటి అందరూ డబ్బులు పెట్టి కొనేసేవాళ్ళు. ఈ చెప్పనసక్యమైన సంతోషం డబ్బుకు దొరికేది. కాబట్టి డబ్బు పెడితే దొరికేది కాదు. ఎలా వచ్చింది? ఆయన్ను ప్రేమించడం ద్వారా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమొచ్చింది మనకి? ఇప్పుడు చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం వచ్చింది కదా. ఈరోజు కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, సంతోషం ఉందని చెప్పగలరా? అయ్యా నాకు చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఉందని చెప్పగలరా? వాళ్ళు చెప్పలేరు. ఈరోజు నీకు నాకు ఏం లేకపోయినా ఏముంది? చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సంతోషము ఈ లోకంలో డబ్బుతో దొరికేది కాదు, ఈ లోకంలో ఏమి చేసినా దొరికేది కాదు. అయితే దేవుడు నీకు నాకు ఉచితముగా అనుగ్రహించినాడు కదా. ఎలాంటి సంతోషం అంటే మరి చాలామంది కదా చెప్పగలం, మనము ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పగలం. అందుకే ఎల్లప్పుడూ కూడా అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలంట? ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కాబట్టి ఏమి ఇచ్చినాడు దేవుడు? మరి చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇచ్చినాడు.
అందుకే యేసుప్రవారి లోకంలో జన్మించినప్పుడు మరి దేవుని దూతలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం రండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనము. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియచేయుచున్నాను. కాబట్టి ఇక్కడ యేసుప్రవారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క దూత గొర్రెల కాపర్లతో చెబుతుంది. ఏం చెబుతుంది? అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియచేయుచున్నాను. యేసుప్రవారు ఈ లోకానికి రావడం ద్వారా నీకు నాకేమొచ్చింది? ఏం సంతోషం అంట? ఇది మహాసంతోషం. ఎవరికంట? ప్రజలందరికీ కలగబో మహాసంతోషకారం. ఎవరు? అందరికీ సంతోషం. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మార్గంలోనికి వస్తారో వారందరికీ కూడా ఎలాంటి సంతోషం అంట? ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన. ఏం సంతోషం అంట? ఇది మహాసంతోషం. మామూలు సంతోషం కాదు. ఈ లోకంలో దొరికేదంతా మామూలు సంతోషము, తాత్కాలికమైన సంతోషము, అశాశ్వతమైన సంతోషం. అయితే దేవుడిచ్చిన సంతోషం ఎలాంటిదంటే శాశ్వతమైన సంతోషము, చెప్పనశక్యము, మహిమాయుక్తమైన సంతోషము, మహాసంతోషం. ఏం సంతోషం అంట? మహాసంతోషం. అంటే ఎంత సంతోషంగా ఉంటాం కాబట్టి, ఎంతో ఆనందంగా. కాబట్టి చూసినట్లయితే మరి మహాసంతోషాన్ని ఆయన ఈ లోకానికి రావడం ద్వారా మరి నీకు నాకేమి ఇచ్చినాడు? మరి మహాసంతోషం ఇచ్చినాడు. అదే మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం మొదటి అధ్యాయము. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. కాబట్టి ఏముందంట? ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. ఆయన పుట్టడం ద్వారా ఏమొచ్చింది? ఇప్పుడు నీకు నాకేమొచ్చింది? సంతోషం వచ్చింది. ఈరోజు నువ్వు నేను దేవుని మందిరంలో కూర్చున్నామంటే, ఈరోజు దేవుని ఆరాధించగలుగుతున్నామంటే, దేవుని గణపరచగలుగుతున్నామంటే యేసుప్రవారు ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తుడుగా, దరిద్రుడుగా ఈ లోకానికి రాబట్టి నీకు నాకు నిజమైన సంతోషము, మహాసంతోషం, చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఇవ్వడం కోసము ఆయన తన సంతోషాన్ని వదులుకున్నాడు కదా. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మరి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఏం చేసినాడంట? తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరి దేవునితో సమానంగా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై, ఏం స్వరూపం అంటే అయింది? దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను ఆయన ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరైనా నీ కోసం నా కోసము ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని కిందికి దిగొస్తారా? ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, అయ్యా వచ్చి మనతో పాటు కూర్చొని భోంచేయమంటే భోంచేస్తాడా? వస్తాడా? కాబట్టి లేకుంటే మనల్ని పిలిచి అయ్యా నా దగ్గరికి రండి, మీరు అందరు నాతో కూడా భోంచేద్దురని పిలుస్తాడా మనల్ని? కాబట్టి లేదు. కాబట్టి దేవుడు ఎలానంటే ఆయన ఆకాశం మహాకాశంలో సైతం పట్టజాలని దేవుడు నీ కోసం నా కోసం ఏమైపోయిందంటే మరి దేవుని స్వరూపం కలిగిన వాడండి, మానవ స్వరూపం ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని నీకు నాకు ఈ చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఇవ్వడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఇప్పుడు ఆయన పుట్టడం ద్వారా నీకు నా మీకేమొచ్చింది? ఇప్పుడు సంతోషం వచ్చింది. కాబట్టి ఆయనే పుట్టకపోతే, ఆయన ఈ లోకంలో తన్ను తాను తగ్గించుకునే యొక్క లోకానికి రాకపోయింటే ఈరోజు నీకు నాకు నిజమైన సంతోషం లేదు, మహా సంతోషం లేదు, చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము, ఆనందం లేదు. కాబట్టి
మన ఆత్మకు రక్షణ లేనప్పుడు, మనం ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు నిజంగా ఈ సంతోషం ఉందా? ఎవరిలో కూడా ఎక్కడ కూడా సంతోషం లేదు. ఈనాడు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది చెబుతుంటారు, అన్న నీకే ఉన్నా ధనవంతుడివి, కోట్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వెండి బంగారు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదన్నా నాకు సంతోషం లేదు. చాలామంది ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు, మందు దాగి చచ్చిపోతున్నారు, ఉరేసుకొని చచ్చిపోతున్నారు. ఏం కొడుతుంది అబ్బా, ఆయనకు బాగా మంచి ఆస్తిపరుడే, ఎందుకు చనిపోయినాడంటే సంతోషం లేదు హృదయంలో. ఏం లేదు? నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు మనిషి హృదయంలో. కాబట్టి యేసు ప్రభువు దగ్గరికి రావడం ద్వారా ఏమీ లేకపోయినప్పుడు కూడా ఏముంది? నిజమైన సంతోషం ఉంది కదా. లాజర్కి ఏముందమ్మా? లాజర్కు తినడానికి తిండి లేదు, కట్టుకోని బట్ట లేదు, కురుపులకి రాసుకోవడానికి మందు లేదు, కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయంటే కురుపులు నాకిపోతున్నాయి. అయితే ఏం సంతోషం ఉంది? చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఉంది. మరి ధనవంతుడికి ఏముంది? అన్నీ ఉన్నాయి, బాగా వెండి బంగారు ఉన్నాయి, ఇంట పనివారు ఉన్నారు, రోజు కోరిన తిండి తింటున్నాడు. కాబట్టి నిజమైన సంతోషము లేదు. ఇద్దరు చనిపోయినారు. ఒకనాడు ఈ లాజరు చనిపోయి ఎక్కడున్నాడు? ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాతాళంలో యాతన పడుతున్నాడు, కేకలేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, తన వేలికొన నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చండి, అయ్యా లాజర్ను ఒకసారి పంపించు కదా. ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? భూమి మీద ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు కేకలేస్తున్నాడు, అయ్యా నాకు అటువంటి సంతోషం కావాలా, ఇన్ని రోజులు నేను అనుభవించిన సంతోషం అంతా తాత్కాలికమైంది. లాజర్ ఇప్పుడు నిజమైన సంతోషాన్ని పొందుకుంటున్నాడు. ఆ సంతోషం పొందుకొని నేను ఏం చేయాలా? నువ్వు ఇప్పుడు ఏం చేయడానికి లేదు నాయన, ఇంకా అవకాశము చేయి దాటిపోయింది. అక్కడి వారు ఇక్కడికి రావడానికి, ఇక్కడి వారు అక్కడికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి చూసినట్లయితే అందుకే పెద్దలు చెప్తుంటారు ఏంటంటే, దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం మారిపోయినాక అప్పుడు తగులాడి ఏం లాభం లేదు. అందుకే చూసినట్లయితే మరి చెప్పనశక్యమును ఏం సంతోషం అంట? మహిమాయుక్తమైన సంతోషం. అందుకే ఒక వ్యక్తి పొందుకున్నాడు ఆ సంతోషాన్ని. చూద్దాం రండి, లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి, 5-6 వచనాలు చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య పొట్టివాడు. అయితే జక్కయ్యకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? యేసుప్రభు గురించి విన్నాడు కానీ ఆయన చూడలేదు. ఆయన చూడాలా. ఏం ఆశ కలిగింది? యేసుప్రభుని ఒకసారి చూడాలా. చాలాసార్లు ట్రై చేసినాడు. కాబట్టి ఈయన ఏం చేసినాడు? పొట్టిగా ఉన్నాడు. అప్పుడు అందరూ పొడగర్లు హైట్ ఉంటారు, హైట్ వెయిట్ ఉన్నారు. ఈయనేమో పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఆ జనాలలో ఎన్నిసార్లు విన్నా చూడలేకపోతున్నాడు. అందుకు ఒక ఉపాయం వచ్చింది. ఏమో ఉపాయం వచ్చింది? యేసుప్రభు ఈ మార్గం గుండా వస్తున్నాడని తెలుసుకొని ఏం చెట్టు ఎక్కినాడు? మేడి చెట్టు ఎక్కినాడు. అందుకే పొట్టేళ్ళకి ఏంటంట? పుట్టేడు ఉపాయాలు ఉంటాయంట. మళ్ళీ ఇక్కడ పొట్టేళ్ళు ఎవరైనా ఉంటే ఫీల్ మాకు కాబట్టి జోక్ అది సామెత. ఏం చెప్తారు? పొట్టేళ్ళకి పుట్టేడు ఉపాయాలు అంట. కాబట్టి ఏం చేసినాడు? వెంటనే ఐడియా వచ్చింది, నేను చెట్టు ఎక్కి కూర్చుంటే ఆ చెట్టు మీద నుంచి యేసుప్రభుని నేను బాగా చూడొచ్చు, అందరికంటే నేనే బాగా చూస్తానని చెప్పి ఏం చేసినాడు? పటపట మేడి చెట్టు ఎక్కేసిన. మరి ఎవరు చూసినారో చూడలేదు. ఒకళ్ళు ఎవరైనా చూస్తే ఈ జక్కకి ఇంత డబ్బు ఉన్నా కూడా మేడి పండ్లు కోసుకోవడానికి చెట్టు ఎక్కుతున్నాడు అనుకుని ఉంటారు కదా. అయితే ఎలాగైతే సరే, ఎవరేమనుకున్నా సరే, ఈరోజు యేసుప్రభు ఆయన చూడాల్సిందే అనుకున్నాడు. వెళ్ళి చెట్టు కొమ్మల్లో కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడు. యేసుప్రభు వారు అక్కడికి రాగానే యేసుప్రభు తల ఎక్కితే ఏం చేసినాడు? జక్కయ్య త్వరగా ఉలిక్కిపడ్డాడు ఒక్కసారి. ఇదేంటి, నేను ఆయన చూద్దామని వస్తే నా పేరు ఈయనకి ఎలా తెలుసు? పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. ఎంత ధన్యత చూడండి. ఏం చేసినాడంట? సంతోషంతో దిగినాడు. ఇంతకంటే ఈ ఆనందం ఏముంది నాకు? ఇంకా యేసుప్రభుని చూస్తే చాలనుకుంటే యేసుప్రభువారే మీ ఇంటికి వస్తానంటున్నాడు. ఎంత ధన్యత నాకు నిజంగా. వెంటనే సంతోషంతో దిగి ఆయన సంతోషంతో ఆయన చేర్చుకొని వెంటనే తన హృదయం అందరూ ఏం చేసినారంట? ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్ళాడని చెప్పి చనుక్కున్నారు. కాబట్టి ఈయన దేవుని కుమారుడు కదా. మేము శాస్త్రులము, పరిచయులము, ధర్మశాస్త్రోపదేశకులము, నిష్ఠాగరిష్ట కలిగిన మాలాంటి ఇంట్లో రావాలి, కానీ ఈ పాపి అయిన మనుషులు ఇంటికి వెళ్ళాడండి. ఈయన అన్యాయంగా అందరి దగ్గర లంచాలు వసూలు చేసి డబ్బు సంపాదించుకున్నాడు ఈ జక్కయ్య. అటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఎందుకు? యేసుప్రభు వారు
కాబట్టి అందుకే ఏం బిరుదు ఇచ్చినారంటే ఆ ఊరి వారు జక్కయ్యకు పాపి అయిన మనుష్యుడు అని బిరుదు ఇచ్చినారు. అయితే జక్కయ్య నిలబడి ఏం చేసినాడు, ప్రభువా ఇదిగో నేను ఎవరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే తిరిగి అతనికి 4 గంటలు మరలా ఇస్తాను, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాడు. వెంటనే తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది, నిజమైన సంతోషం వచ్చింది, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం వచ్చింది. కాబట్టి అందుకే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది సనుక్కున్నారు, ఈయన పాపి అయిన పాపులతో సహవాసం చేస్తున్నాడు, మంచోళ్ళతో మంచోళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, అంత పాపుల దగ్గరికి అందరికి చెడ్డవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడండి. అందుకే యేసు ప్రభువు మాట చెప్పినాడు, ఆరోగ్యం గలవానికే రోగం గలవానికి వైద్యుడు అక్కర్ కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఎవరైతే నేను పాపిని యేసు ప్రభువు నాకు అవసరం అనుకుంటాడో వాళ్ళ కోసమే నేను వచ్చాను ఈ లోకానికి, నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయినారు. అయితే మరి జక్కయ్యకి ఏమొచ్చింది, ఇప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది, నిజమైన సంతోషం వచ్చింది, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఆ కుటుంబము పొందుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభువుని తన ఇంట్లో చేర్చుకున్నాడో నిజమైన సంతోషం అంటే ఏంటో తెలుసుకున్నాడు. అయ్యో నేను ఇన్ని రోజులు డబ్బులో ఉంది, డబ్బు సంపాదిస్తే, వెండి బంగారాలు సంపాదిస్తే, అష్టైశ్వర్యాలు సంపాదిస్తే అందులో సంతోషం ఉందామనుకున్నాను, కానీ దీంట్లో సంతోషం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు ఇది వద్దు, ఏం కావాలి, యేసయ్య ఉంటే నాకు చాలు, ఇంకేమీ వద్దు, నాకు యేసయ్య ఉంటే చాలు, అదే ఇంకా నా జీవితకాలం అంతా కూడా నేను ప్రభువునందు ఆనందిస్తానని చెబుతున్నాడు. అందుకే ఇక్కడ చూద్దాం రండి, ఆదికాండం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. అంతట పేతురు, వెండి బంగారములు నా ఇద్దరు లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదమును చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని వెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఎవరంట, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చుని భిక్షం అడుగుతున్నాడు. ఒక దినాన పేతురు యోహానులు అక్కడ దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు వారి తట్టు తేరి చూశాడు. వీళ్ళు చూసినప్పుడు పేతురు యోహానుడు వాని తట్టు తేరి చూచినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, ఆ కుంటివాడు వీళ్ళ దగ్గర ఏమైనా వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయని చెప్పి చూస్తున్నాడు. అయితే పేతురు అతన్ని చూచి, వెండి బంగారంలో నా ఇద్దరు లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టి లేవనెత్తని. వెంటనే వాని పాదమును చీలమండలను బలం పొందుకునేను. వాడు లేచి ఏం చేసినాడంట, లేచినాడు, నిలిచినాడు, నడుచుచు ఏం చేస్తున్నాడంట, ఇప్పుడు గంతులు వేస్తున్నాడు. గంతులు ఎప్పుడు వేస్తాము, సంతోషం వచ్చినప్పుడే కదా. సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఆనందంతో గంతులు వేస్తాం. కాబట్టి ఇన్ని రోజులు అయ్యో నేను పుట్టినది మొదలుకొని దేవాలయం బయటే ఉన్నాను, కానీ ఏ రోజు కూడా దేవాలయంలోనికి రాలేకపోయినాను. కాబట్టి నేను ఇంకా నా జీవితం అంతా, నా బ్రతుకు కాలం అంతా ఇక్కడే ఇలాగే నిలిచిపోతుంది అనుకున్నాను, కానీ ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఊహించలేదు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. నన్ను దేవాలయం బయట ఉన్న నన్ను ఏం చేసినాడు, ఇప్పుడు దేవుని మందిరంలోనికి నన్ను నడిపించినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేసినాడు, గంతులు వేస్తూ ఏం చేస్తున్నాడంట, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు, ఇప్పుడు దేవుణ్ణి స్తుతించుట వారందరూ దేవునిలో స్తుతించుచు వారితో కూడా ఏం చేసినాడంట, దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయం ద్వారా భిక్షము కొరకు కూర్చుండు వాడు వీడే అని వెరిగి
వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి ఏం చేసినారంట, పరవశులైనారు. కాబట్టి వారు కూడా సంతోషపడారు. చూడండి, ఈ యొక్క వ్యక్తి మరి తన జీవితం అంతా కూడా మరి ఎంత వయసు ఉందో కనుక తన పుట్టినప్పటి నుంచి కూడా అక్కడే ఉన్నాడు, బయట ఉన్నాడు. కాబట్టి అలాగే మనం కూడా ఒకప్పుడు బయట ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వెలుపల ఉన్నప్పుడు సంతోషం ఉందా? మనకి నిజమైన సంతోషం లేదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వచ్చామో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినామో, ఆయన్ని ప్రేమించినామో, ఇప్పుడు ఏమిచ్చినాడు దేవుడు? చెప్పనసక్యమైన సంతోషాన్ని మనకి ఇచ్చినాడు. అందుకే ఇక్కడ ఇంకో మాట చూద్దాం రండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం చదవండి. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుంచి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. కాబట్టి ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? హిజ్కియా చెప్తున్నాడు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు యెషయా ఏం చేసినాడు? నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నువ్వు బ్రతకవు, అందుకే నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి హెచ్చరించినప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేసినాడంట? తన ముఖం గోడ తట్టు తిప్పుకొని మరి కన్నీటితో ప్రార్థించినాడు. యెహోవా యథార్థ హృదయ సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో దయతో జ్ఞాపకం చేసుకోమని చెప్పి హిజ్కియా కన్నీటి చేత ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు హిజ్కియా ప్రార్థించాడు. యెషయా తన ఇంటికి వెళ్ళకముందే మళ్ళీ యెషయాతో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి, నా దాసుని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, అతను కన్నీరు విడిచి నేను చూచాను, నువ్వు వెళ్ళి హిజ్కియాతో చెప్పు. కాబట్టి ఏం చేసినాడు దేవుడు? తిరిగి ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన ద్వారా అప్పుడు హిజ్కియా ఈ కీర్తన ఇక్కడ రాస్తూ దేవుని గణపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును ఎక్కడి నుంచి అంట? నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేటివి. కాబట్టి ఇప్పుడు హిజ్కియాకి ఏమొచ్చింది? ఇప్పుడు మరణంలోని జీవంలోనికి దాటినాడు కాబట్టి సంతోషం ఉంటుందా లేదా? కాబట్టి ఇప్పుడు మరణంలోని 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినాడు దేవుడు. కాబట్టి యొక్క 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన ఇప్పుడు దేవుని గణపరుస్తున్నాడు. ప్రభువా, నేను సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈరోజు నేను సజీవునైన కాబట్టి, ఒకవేళ నేను చనిపోయింటే నిన్ను స్తుతించేవాడిని కాదు, నన్ను సజీవునిగా చేసావు కాబట్టి మరి సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవునై నిన్ను స్తుతిస్తున్నా అని చెప్పి మరి దేవుని గణపరుస్తున్నాడు కదా. అందుకే నీ వీపు వెనుక తట్టు నా పాపంలో ఏం చేసినాడంట? వీపు వెనుక తట్టు పారవేసి. అందుకే దేవుడు చెప్పినాడు, నీ దోషాలు నీ అతిక్రమణకి ఎన్నటికి కూడా నేను జ్ఞాపకం చేసుకోను. ఏం చేసినాడంట? సముద్రపు అగాధంలో పడేసినాడంట. దేవుడు ఏం చేసినాడంట? ఒక వస్తువుని ఏదైనా తీసుకెళ్ళి ఇది సముద్రంలో పడేసినామనుకోండి, అది దొరుకుతుందా? ఇంకా కనపడదు. ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మనం ఒక వస్తువును నడి సముద్రంలో పడవేసి దానికోసం వెతికితే అంత ఈజీగా దొరకదు. అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? నీ పాపాలకి ఎన్నటికి కూడా కనపడవు, నేను జ్ఞాపకం చేసుకోను. ఈ లోకంలో అందరూ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదో ఒక సందర్భంలో అబ్బా నువ్వు తెలిసిపోండి నీ గురించి అందరికీ అంటాం మనమైతే కదా. ఏం చేస్తాము? మనం మర్చిపోం. దేవుడు మర్చిపోయినప్పుడు ఏం చేస్తాము? మనం మర్చిపోం. అయితే దేవుడు ఏం చేసినాడు? నీ దోషాలు నీ పాపాలు నీ అతిక్రమాలు మరి అన్నిటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకోను. అందుకే ఏం చేసినంటే నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ కూడా పారవేసినావు ప్రభువా అని చెప్పి దేవుని గణపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ కీర్తన 30వ కీర్తనకు రండి. 30వ కీర్తన, కీర్తనలు 30 11, 12 వచనాలు చదవండి. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేస్తున్నావు. యెహోవా నా దేవా,
నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కాబట్టి ఇక్కడ దావీదు రాస్తున్నాడు ఏమంటే, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును ఏం చేసినాడంట, నాట్యముగా మార్చినాడు. ఒకప్పుడు ఏముంది, యేసుప్రభువారి యందు విశ్వాసం ఉంచినప్పుడు సంతోషం ఉందా, మనకు సమాధానం ఉందా, నెమ్మది ఉందా? లేదు. ఏముంది, హృదయం నుండి దుఃఖం ఉంది, అశాంతి ఉంది, అసమాధానం ఉంది, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఏం చేసినాడు, అంగలార్పును ఏం చేసినాడంటే ఇప్పుడు నాట్యంగా మార్చినాడు. కాబట్టి నాట్యం చేస్తే కదా, సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తాము, నాట్యం చేస్తాం కదా. అందుకే ఏం చెప్తున్నాడు, నీవు నా గోనె పట్ట విడిపించి ఏం వస్త్రం ఇచ్చినాడంటే ఇప్పుడు దేవుడు సంతోష వస్త్రాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు నీకు నాకు, నీలో నాలో ఏం కనపడకూడదు, ఇంకా దుఃఖం కనపడకూడదు. ఏమి ఇచ్చినాడు దేవుడు, ఆ దుఃఖ వస్త్రాన్ని తీసివేసినాడు. గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారు, దుఃఖములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ నాడు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రలాపించేవాళ్ళు. ఆ గోనె పట్ట విడిపించి దేవుడు ఏమి ఇచ్చినాడు, ఇప్పుడు నీకు నాకు సంతోష వస్త్రాన్ని ధరింపచేసినాడు. కాబట్టి ఏమంటున్నాడు, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదను. ఎప్పుడంట, నిత్యము స్తుతించవచ్చు దేవుడు చేసిన మేలను. అందుకే దావీదు మహారాజు రోజుకి ఎన్ని మార్లు స్తుతించేవాడంట, 7 మార్లు కదా. చూసినైతే 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు దేవుని స్తుతించేవాడు. అంటే రోజుకు ఎన్నిసార్లు మొత్తం మోకాళ్ళు వంగుతున్నాడు ఆయన, 10 సార్లు. చూడండి, మనం రోజుకు ఒకసారి, ఉదయం ఒకసారి, నైట్ ఒకసారి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకునేకే కష్టం అయిపోతుంది. ఆయన అంత గొప్ప రాజు అయిన కూడా ఏం చేసినాడంట, రోజుకి 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. చూడండి, అందుకే చూసినది, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదను. కాబట్టి దేవుడు నీకు నాకు ఏమి ఇచ్చినాడు, ఇప్పుడు సంతోష వస్త్రాన్ని ఇచ్చినాడు. కాబట్టి యొక్క సంతోష వస్త్రాన్ని, ఈ లోకంలో దొరికే వస్త్రాలను, పట్టు వస్త్రాలను, ఖరీదైన వస్త్రాలను డబ్బు పెట్టి కొనవచ్చు. సంతోష వస్త్రం ఎక్కడైనా దొరుకుతుందా ఈ లోకంలో? సంతోష వస్త్రాన్ని మనం షాప్కి వెళ్ళి, అయ్యా నాకు సంతోష వస్త్రం కావాలా, నీకు ఎంతైనా డబ్బు ఇస్తానంటే ఈడేం పిచ్చోడు లక్కున్నాడు. నేను సంతోష వస్త్రం ఎక్కడ దొరుకుతాను ఆయన మా దగ్గర? బట్టలో రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, కానీ సంతోష వస్త్రం అనే బ్రాండ్ ఎక్కడ మా దగ్గర లేదు. ఈ బ్రాండ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు యేసుప్రభు దగ్గరికి రావాల్సిందే. ఈ సంతోష వస్త్రం కావాలంటే యేసుప్రభు దగ్గరకు వస్తేనే దొరుకుతుంది. నువ్వు ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సంతోష వస్త్రం దొరకదు నీకు. కాబట్టి అందుకే దేవుడు ఈ లోకంలో పట్టు వస్త్రాలు కావాలంటే వేలు పెట్టి కొంటారు. కాబట్టి ఈ సంతోష వస్త్రం కావాలంటే ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి, ఈ లోకంలో డబ్బుతో దొరికేది. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఉచితముగా మరి నీకు నాకు సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. చూద్దాం, అక్కడే 21వ కీర్తన రండి. 21వ కీర్తన 6వ వచనం చదవండి. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నున్నట్లు నీవతన్ని నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. కాబట్టి ఏం చేసినాడమ్మా, ఇక్కడ చూసినైతే నిత్యము ఎలా ఉంచినాడంటే దేవుడు మనల్ని ఆశీర్వాదకారకునిగా నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపచేసినావు. ఆయన సన్నిధిలో ఏముందంట, ఆయన సన్నిధిని సంతోషంతో ఉల్లసింపచేసినాడు. ఏమొచ్చింది ఇప్పుడు, ఉల్లాసం వచ్చింది. ఒకప్పుడు ఉల్లాసం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు ఏం చేసినాడంట, ఉల్లాసింపచేసి ఉన్నావు. ఏమొచ్చింది ఇప్పుడు మనకు, ఉల్లాసం అంటే ఉత్సాహం, సంతోషం, ఆనందం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మరి నీకు నాకు అనుగ్రహించినాడు. అందుకే ఇక్కడ 16వ అధ్యాయానికి రండి. 16 అక్కడే పక్కనే 16వ కీర్తన 11వ వచనం చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ఏం చేసినాయంట, నీ జీవ మార్గమును నీవు నాకు తెలియచేసి ఉన్నావు కదా. ఇప్పుడు ఎక్కడికి నడిపించినాడు దేవుడు, జీవ మార్గంలో నడిపించినాడు. ఆయన సన్నిధిలో ఏముందంట, సంపూర్ణ సంతోషం ఉంది. కాబట్టి ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది. ఈ సంపూర్ణ సంతోషం కావాలంటే, ఈ మహా సంతోషం కావాలంటే, ఈ చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కావాలంటే, ఈ సంతోషము యేసుప్రభువారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన సన్నిధానంలో మాత్రమే దొరుకుతుంది, ఆయన మందిరంలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి అటువంటి సంతోషాన్ని మరి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే యెషయా గ్రంథం ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61. రెండు 3 వచనాలు చదవండి ఒకసారి. యెహోవా
యెహోవా హితవచ్చరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. కాబట్టి ఏంటంటే దుఃఖించు వారిని ఓదార్చుటకు సియోనులో దుఃఖించు వారికి ఏం వస్త్రం ఇచ్చినాయంట? ఉల్లాస వస్త్రాలు ధరింపచేయుటకును, మరి బూడిదకు ప్రతిగా ఏముందంట? పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏం వస్త్రం ఇచ్చినాడంట? ఆయన స్తుతి వస్త్రమును ధరింపచేసినాడు. చూడండి, స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినాడు, ఆనంద తైలం. ఏం తైలం అంట? అందుకే ఆనంద తైలంతో ఆయన మనల్ని ఏం చేసినాడంట? అభిషేకించినాడు. ఏం తైలం అంట ఇది? ఆనంద తైలంతో ఆయన నిన్ను నన్ను అభిషేకించినాడు. అందుకే ఆనంద తైలమును చేసినాడు. అది ఇక్కడ 7వ వచనం చదవండి ఒకసారి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగురు, నిత్యానందము వారికి కలుగును. కాబట్టి ఇక్కడ చూసినది ఏమిటంటే అవమానంకు ప్రతిగా ఏం చేసినాడు? రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఏమానందం అంట? నిత్యానందము వారికి కలుగును. ఏమానందం అంట ఇది? నిత్యానందం అంటే నిత్యము ఉంటుంది. ఈ ఆనందం ఏముంటుంది? నిత్యము ఉండే ఆనందము. కాబట్టి అందుకే యేసుప్రభువు లోకం ఇచ్చేప్పుడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాడు. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు. లోకం ఇచ్చే సంతోషం కాదు, లోకం ఇచ్చే శాంతి కాదు నేను ఇచ్చేది. ఈ సంతోషము, ఈ ఆనందం ఎలాంటిదంట? నిత్యానందం. అంటే ప్రతి నిత్యము కూడా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుచుకుంటావో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఏమి ఇచ్చినాడు? నిత్యానందము వారికి కలుగును. ప్రతి నిత్యము కూడా మరి సంతోషము, ఆనందం ఉంటుంది. కాబట్టి చూసినట్లయితే మరి అదే యెషయా గ్రంథము 35వ అధ్యాయం 35వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషమును గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఏమైందంట? దుఃఖము నిట్టూర్పు ఏమైపోయింది? ఇప్పుడు ఎగిరిపోయింది. ఇంకా అది మళ్ళీ మన దగ్గరికి రాదు. ఎప్పుడైతే యేసు ప్రభువుని హత్తుకున్నంత వరకు అది నీ దగ్గరికి ఎప్పటికి కూడా రాదు. ఏం చేసినాడంట? వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. ఏముంటుందంట? వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఏమైపోయింది? ఎగిరిపోయింది. కాబట్టి ఆయన మన కన్నీటిని తుడిచి ఏం చేసినాడు? మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చాడు. కాబట్టి మనం ఆరాధన చేసినప్పుడు ఒకసారి దుఃఖంతో చేస్తాం. ఏం దుఃఖం అది? ఆనంద బాష్పాలు. ప్రభువా, నువ్వే నన్ను ప్రేమించకపోతే, నువ్వే నన్ను కనికరించకపోయిందే ఈ సంతోషాన్ని నేను పొందుకునేవాడిని కాదని చెప్పి అనేకసార్లు మనం ఆరాధించిన ఒకసారి కన్నీటి చేత ఆరాధిస్తాం. కాబట్టి అది ఏం ఆనందం? అది నిత్యానందము. మరి దుఃఖమును నిట్టూర్పు ఏమైపోయిందంట? మరి ఎగిరిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మనం చూసుకొని 6లోనికి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 31 13వ వచనం చదవండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, ఆ విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేసెదను కనుక
కన్యకను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తాడు ఆయన? సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఏం చేస్తాడు ఆయన? విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగొచ్చేసేదను. కనుక కన్యకులను యవ్వలను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఏం చేస్తారంట? నాట్యం చేస్తూ సంతోషిస్తారు. ఎక్కడ? దేవుని మందిరంలో. అందుకే యవ్వనులు, వృద్ధులు, కన్యకులు అందరూ కూడా ఆయనను స్తుతిస్తారు. దేవుని మందిరంలో ఆయన స్తుతిస్తారు. కాబట్టి మరి దేవుడు చూసినట్లయితే మరి నీకు నాకు నిజమైన సంతోషాన్ని, చెప్పనశక్యమైన సంతోషాన్ని, ఆ సంతోషం ఇవ్వడం కోసం ఆయన ఏం చేసినాడు? ఆయన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. నీకోసం, మనకు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఇవ్వడం కోసము ఆయన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఆయన మన కొరకు ఏమైపోయినాడు? సొగసు స్వరూపం లేని ఆయన ముఖాన ఉమ్మి వేసినారు, ఆయన దూషించినారు. ఏమన్నారు? ఏం చేసినాడు ఆయన? ఏమన్నా ఆయన శిక్షకు పాత్రుడిగా ఏదైనా తప్పు చేసినాడు. అందుకే ఆయన పాపం ఎరుగు, ఆయన మన కోసం ఏమైపోయినాడు? పాపముగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన ముఖాన ఉమ్మి వేసినారు, ఆయన సహించినాడు. ఆయన అడచేతలు కొట్టినారు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన వెంట్రుకలు పెరికి వేసినారు, ఆయన మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నోరు తెరిస్తే నీకు నాకేం లేదు? నిత్యానందం లేదు, చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం లేదు, నీకు నాకు రక్షణ లేదు. అందుకే మనకు నిత్యానందం ఇవ్వడం కోసము, మనకు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఇవ్వడం కోసము ఆయన శ్రమలు, నిందలు, అవమానాలన్నీ కూడా మరి మౌనంగా భరించినాడు. కాబట్టి చూసినట్లయితే ఆయనే నీ కోసం, నా కోసం తన్ను తాను తగ్గించుకోకపోతే, ఆయనే త్యాగం చేయకపోతే, ఆయన తన సంతోషాన్ని, తన జీవితాన్ని త్యాగం చేయకపోతే ఈరోజు నీకు నాకు ఈ సంతోషము వచ్చేది కాదు. ఎక్కడో లోకంలో తిరుగుతూ చెడిపోయి పడిపోయి భయంకరమైన స్థితిలో ఉండవలసిన వారు ఈరోజు దేవుని మందిరంలో ఉన్నామంటే దేవుడు నీకు నాకు ఎంతో గొప్ప ధన్యతనిచ్చినాడు. అందుకే ఒకసారి ఒక వ్యక్తి ఏం చేసినాడంటే, ఒక కుక్కని, జాగ్రత్తగా వినండి, ఒక కుక్కని పెంచుకుంటున్నాడు. ఆ కుక్కను రోజు గొలుసు పెట్టి కట్టేసి వీళ్ళు ఏదైతే తింటారో, ఏదైతే వండుకుంటారో దానికి అదే పెడుతున్నారో, దాన్ని ఎంతో అపురూపంగా ఇంట్లో ఒక మనిషిని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు, దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. రోజు అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒకరోజు ఈ కుక్క వీధి కుక్కలను చూసింది. ఏం చూసింది? వీధి కుక్కలు చూసింది. అవి బాగా ఆడుకుంటున్నాయి, బాగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దానికి ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? ఈ కుక్కలు కూడా ఎంత స్వేచ్ఛగా ఆనందంగా బాగా తిరుగుతున్నాయి, నా యజమాని ఇంత చిన్న పిల్లప్పుడు నన్ను రోజు గొంతు చైన్ పెట్టి కట్టేసి నన్ను రోజు ఇక్కడ బందీని చేసేసినాడు, ఇలా స్వేచ్ఛగా తిరగాలని చెప్పి దానికి ఒక కోరిక కలిగింది. సరే, ఒకరోజు యజమానుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉదయాన్నే వదిలేసినాడు, గొలుసు వదిలేసినాడు. వెళ్ళింది, మధ్యాహ్నం అయింది, రాలేదు. చూసినాడు, ఎక్కడ పోయింది అబ్బా, అంతా ఎతికినారు. సాయంత్రం అయిపోయింది, రాలా. చీకటి పడిపోయింది, రాలా. వాళ్ళకి టెన్షన్, మరి ఏమన్నా ఎత్తుకుపోయినారా, ఏదైనా లారీ కింద పడి చనిపోయిందా, ఏమైపోయిందా అని చెప్పి దాని గురించి ఎంతగానో చింతించినారు, ఎంతగానో బాధపడ్డారు. అది కనపడలేదు. ఇంకా ఈ కుక్క వీధి కుక్కలతో తిరగడము అలవాటు అయిపోయింది. తిరిగి కొద్ది రోజులకి ఏమైపోయింది? రూపురేఖలన్నీ మారిపోయినాయి. యజమాని దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది? బాగా బొచ్చు కుక్క లెక్క బలంగా ఉన్న కుక్క ఏమైపోయింది? బక్క చిక్కిపోయింది. ఇప్పుడు ఆహారం దొరకట్లేదు. ఎవరన్నా మిగిలిపోయింది, పాసిపోయింది పడేస్తే అది తింటుంది. ఒక్కోసారి అది కూడా దొరకకపోతే ఏంటుంది? పెంటలు తిని బతకడానికి అలవాడిపోయింది. కొద్ది రోజులకు ఏమొచ్చిందంటే శరీరం అంతా గజ్జి వచ్చేసింది, కురుపులు వచ్చేసినాయి. శరీరం అంతా కురుపులు వచ్చి బక్క చిక్కిపోయింది. దాని రూపమంతా మారిపోయింది, ఎవరు కూడా గుర్తుపట్టలేనిదిగా మారిపోయింది. ఎవరింటి దగ్గర వెళ్ళి పడుకుంటే అందరూ కర్ర తీసుకుని ఏం చేస్తారు? ఇప్పుడు గజ్జి కుక్క వచ్చి మన ఇంటి ముందు పడుకుని ఊరుకుంటాము. మనం కర్ర తీసుకుని ఏం చేస్తాం? దాన్ని తోలేస్తాం. అందరూ కూడా ఎవరింటి దగ్గర పోయినా కూడా అందరూ కూడా కర్ర తీసుకొని చీ అని తోలేస్తున్నారు. ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టలే, ఎవరు దగ్గరికి రానియట్లేదు. ఎక్కడో వెళ్ళి పాడుబడ్డ ఇంట్లో పండుకొని మూలుగుతూ అప్పుడు యజమాని ప్రేమను జ్ఞాపకం చేసుకుంది. నా యజమానుడు ఎలా చూసినాడు నన్ను, ఆ స్థితి ఏంటి, ఈ స్థితి ఏంటి, నేను స్వేచ్ఛకు అలవాటు పడిపోయి రోజు ఏమై పోగొట్టుకున్నాను? అన్నీ పోగొట్టుకున్నాను. తినడానికి తిండి లేదు, శరీరం అంతా కురుపులు వచ్చేసినాయి, నా దగ్గరికి ఆదరించే వాళ్ళు లేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని నా యజమానుడు ఎందుకు నన్ను ఇన్ని రోజులు కట్టేసి పెంచినాడు, వదిలేస్తే నాకు ఈ గతి పడుతుందని చెప్పి ఎందుకే ఇన్ని రోజులు నన్ను ఇంతగా ప్రేమగా చూసుకున్నాడు. అందుకే ఆ ప్రేమను గుర్తించలేక నేను స్వేచ్ఛ కలవరబడి బయటకు వచ్చి ఈ రీతిగా అయిపోయినాను అని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేసుకుని
సరే ఒకసారి నా యజమాని ఇంటి దగ్గరికి వెళ్దాం, ఆయన నన్ను చేరదీస్తాడంటవా, ఈ స్థితిలో నన్ను దగ్గరికి రాణిస్తాడంటవా, అయినా సరే వెళ్తాను ఒకసారి అని చెప్పి తీర్మానం చేసుకొని చిన్నగా ఆ కుక్కలకు తెలుసు కదమ్మా, ఎక్కడ వేరే ఊళ్ళో వదిలిపెట్టేస్తే కూడా దారి కనుక్కొని వచ్చేస్తాయి బాగా. కాబట్టి కొద్ది రోజుల చాలా సమయం పట్టినప్పుడు కూడా యజమాని ఇల్లు గుర్తుపట్టేసి ఇంటి దగ్గరకు వెళ్ళి వాకిటి దగ్గర నిలబడి పడుకుని అక్కడ మూలుగుతా వాకిటి దగ్గర కూర్చొని యజమానుడు బయటకు వచ్చి చూసి యజమానుడు గుర్తుపట్టినాడు. అరే టైగర్, ఎక్కడికి పోయినావు ఇన్ని రోజులు, ఏమైపోయావు, నువ్వు చచ్చిపోయావో, ఏ లారీ కింద చచ్చిపోయావు, మేము ఎంతగా బాధపడి నీకోసం ఎంతగా ఏడ్చినాం, అయినప్పటికీ నువ్వు తిరిగి వచ్చినావు, మాకు చాలా అదే సంతోషం. ఏంటి ఇలాగ అయిపోయావు, ఎలా ఉన్నా నువ్వు ఎలా అయిపోయావు, శరీరం అంతా కురుపులు, గాయాలు, బక్క చిక్కిపోయింది, బొచ్చంతా ఊడిపోయింది, రూపురేఖలు మారిపోయినాయి. యజమాని ఎలాగనుకున్నాడు, దాని మెడలో యజమాని వేసిన ఒక బెల్ట్ ఉంది. ఏం చేస్తారు, పెంపుడు కుక్క ఏం చేస్తారు, బెల్ట్ వేసుకుంటారు కదా, కొంతమంది బెల్ట్ వేస్తారు. ఆ బెల్ట్ని చూసి గుర్తుపట్టుకున్నాడు, ఇది నా టైగర్, నేను పెంచుకున్న మా టైగర్ అని చెప్పి దాన్ని గుర్తుపట్టుకున్నాడు. అప్పుడు దాన్ని తిరిగి నువ్వేం భయపడి, నేను తిరిగి నేను మంచి వైద్యుడి దగ్గర చూపించి నేను బాగు చేస్తాను, నువ్వేం బాధపడు. అప్పుడు యజమాని ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ కుక్క కన్నీరు గారుస్తుంది, తన కన్నీళ్ళలోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇటువంటి స్థితిలో కూడా నా యజమానుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను త్రోసివేయలేదు. అందుకే యేసుప్రభు దగ్గరకు వస్తే ఏం చేయాలి, రానుద్దేశించిన వాడు ఆయన దగ్గరకు వస్తే నా ఎద్దకు వచ్చి ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో వస్తే నీ దుఃఖము, నీ నుట్టిర్పు, నీ నిట్టూర్పు, నీ వేదన, నీ చింత అవన్నీ కూడా తీసివేసి నీకు సంపూర్ణ సంతోషాన్ని, చెప్పనసరిన మహిమాయుక్తమైన సంతోషాన్ని, ఆనందాన్ని దయచేసే దేవుడిగా ఉన్నాడు కదా. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే కదా, వెళ్ళి తండ్రి మాట వినలేదు, వెళ్ళిపోయినాడు, ఇష్టానుసారంగా తిని తాగి తన ఆస్తింత పాడు చేసుకున్నాడు, తిరిగి తినడానికి తిండి లేదు, కట్టుకొని బట్టలు లేవు. అటువంటి స్థితిలో అప్పుడు తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఏం చేసినాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి ఇక యోగ్యత నాకు లేదు, నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకొని చెప్పాలని చెప్పి తండ్రి దగ్గరికి బయలుదేరినాడు. వాడు ఇంకా దగ్గర రాకుండా దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూసినాడు. దూరంగా ఉన్నప్పుడే చూసి పరిగెత్తి ఏం చేసినాడంట, వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకొని యోగ్యత నాకు లేదు, నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకో. తండ్రి కూలివానిగా పెట్టుకుంటాడా కుమారుణ్ణి? ఎంతో సంతోషించినాడు. నా కుమారుడు తిరిగి వచ్చాడు, నాకు అదే సంతోషం. తన దాసును పిలిచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు చెప్పులు తొడగండి, క్రొవ్విన దూరం తెచ్చి వధించండి. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు. కాబట్టి ఇప్పుడు ఏముంది, కుమారుడికి ఏముంది, ఇప్పుడు సంతోషం వచ్చిందా లేదా? ఇప్పుడు ఏముంది, తండ్రి తిరిగి తన ఇంట్లో చేర్చుకున్నది, నిజమైన సంతోషాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కాబట్టి అందుకే దేవుడు ఏమి ఇచ్చినాడు, మనం ఆయన చూడకపోయినాను ప్రేమించచ్చు. విశ్వాసమునకు ఫలము ఏముందంట, ఆత్మరక్షణ పొందొచ్చు, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నాం. కాబట్టి అటువంటి సంతోషాన్ని మరి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుకే దావీదు మరి అంటాడు, నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఆయన నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పును, నీ వేదన అన్నీ తీసివేసి నీకు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, నిత్యానందాన్ని ఇచ్చాడు. మరి ఇటువంటి ఇంత ఆనందాన్ని ఇచ్చిన దేవుణ్ణి గణపరచకుండా ఎలా ఉండగలం కదా. సంతోషం ఏమైందంటే మన హృదయాల్లో పొంగి పొర్లాలి. పాట పడింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది, హల్లెలూయా యేసు నన్ను రక్షించెన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లింది. ఏమైందంట, సంతోషము పొంగి పొర్లాల. పాలు స్టవ్ మీద పెట్టి మంట పెట్టి అక్కలు బయటికి వచ్చారు, ఏమైపోతాయి, పొంగిపోతాయి. అలాగా మన హృదయంలో ఏమైందంటే సంతోషము పొంగి పొరలాలి. కాబట్టి అటువంటి సంతోషాన్ని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మరి ఇంత సంతోషం ఇచ్చిన దేవుణ్ణి మనము గణపరచబద్దులమే. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సంతోషాన్ని బట్టి, మరి చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని బట్టి మనం ఆయన ఆరాధించబద్దులమే. కాబట్టి ఆరాధనలోకి వెళ్దాము.